ప్రైజ్ టు జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. అంటున్నాడు ఆయన 7వ వచనంలో, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపు, నేను దేవుడను నీ దేవుడను, కొన్ని విషయాలు నీ మీద సాక్ష్యం పలికేదనని ఆయన మాట్లాడబోతున్నాడని. ఆయన మౌనంగా ఉండడు, ఆయన మాట్లాడబోతున్నాడని సెలవిచ్చినట్లుగా. ఒకటి, దేవుడు ప్రకాశిస్తున్నాడు. రెండోది, ఆయన మన కోసం మాట్లాడటానికి ఏం చేస్తున్నాడు భూమి మీదకి కానీ. అదే రీతిగా ఆయన మౌనంగా ఉండడంట, ఆయన మాట్లాడబోతున్నాడు. దేవుడు మనసే ఏమని మాట్లాడబోతున్నాడు. 4 విషయం గమనిస్తే, నేను దేవుడను నీ దేవుడనని మాట్లాడుతున్నాడంట. నేను రెండవది ఏమని మాట్లాడు, నేను అంతరంగంలో స్థిరమైన మనసు దేవుడను. ఈ సన్నిధి నుండి పరిశుద్ధాత్మ మాట్లాడేవారు ఎవరని నేను నీ సమ్మతి గల మనసును కలుగు చేసిన. రెండవదంట, నేను నీ మీద సాక్ష్యం హృదయము విరిగి నలిగిన మనసు, చెడ్డమైన దేవునికి ఇష్టమైన నువ్వు ఎలా జీవిస్తున్నా నీ మీద నేను సాక్ష్యం ఇస్తానని మాట్లాడుతున్నాడు ప్రభువారు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యందు నేను నా తండ్రి ఉన్నాము, నేను ఇచ్చే సాక్ష్యము తను తాను సత్యమని మాట్లాడాడు. కాబట్టి అలానే నేను నీ మీద సాక్ష్యం పలుకుతానని మాట్లాడుతున్నాడు. మూడో విషయం ఏంటంటే, నీ బలుల విషయమై నిన్ను గద్దించట్లేదని మాట్లాడుతున్నాడు. నువ్వు బలులు దహన బలులు గాని, నువ్వు అర్పించే పొట్టేళ్లను గాని, నువ్వు అర్పించే ఏ బలి అయినా ఆ బలుల గురించి నేను గద్దించట్లేదని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు, నీ బలుల విషయమై నేను గద్దించట్లేదు, దహన విషయం నా ఎదుట కనబడు నీ ఇంటి నుండి కోడనైనా మందలను పొట్టేళ్ళని నేను తీసుకున్నానని మాట్లాడు. అడవి మృగములన్నీ వెయ్యి కొండల పశువులు నావే కదా, కొండలను 4 పక్షులన్నిటిని నేను ఎరుగుదును కదా, పొలంలోని పశువుల వశమై ఉన్నాయి కదా, లోకము దాన్ని సంపూర్ణత నాదే కదా అని 51వ కీర్తనలో అదే నీవు నీ బలుల విషయం నేను గద్దించట్లేదని కోరట్లేదని కూడా మాట్లాడు. నేను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచేదు అని దేవుడు. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, నేను గద్దించట్లేదు, మనకు తెలియజేస్తున్నటువంటి 4వ విషయం, నేను నీ బలులో నేను తీసుకున్నానని మాట్లాడుతున్నాడు. అటు ఇటు తర్వాత అన్నాడు, లోకము సంపూర్ణత నాదేనని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇర్మియా గ్రంథంలో నీవు నాకు మొరపెట్టి నేను ఉత్తరమిస్తాను, గ్రహింపులేని గూఢమైన సంగతులు భూమియు దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు నా వారే కదా అని మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథంలో 24వ వచనంలో కూడా 24వ అధ్యాయంలో, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవాయే. శ్రమలలో ఆయన భూమి మీద దాన్ని పునాది వేసిను, సముద్రములు ఆయన సముద్రం మీద దాని పునాది వేసిను, ప్రవాహజలంలో దాన్ని స్థిరపరిచును. 142:2లో కూడా శ్రమలలో కీర్తనలు అంటాడు. ఆయన ఆకాశములు ఆయన మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని. ఆకాశములు నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటి నీ నామమునకు ప్రభావం కలది అని మాట్లాడుతున్నాడు. సహాయకుడి ఆ రీతిగా ప్రియమైన వారులారా, 19వ కీర్తన 1-2 వచనాల్లో కూడా ఆయన ఏమని మాట్లాడుతున్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని మనకు ఆశ్రయమున్నదని మాట్లాడు. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటి భాష లేకపోయిన మాట లేవని వాటి స్వరం వినబడదు. వాటి కొలనులు భూమి ఎంతంతటి వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు ఆయన సూర్యునికి గుడారం వేసిన తన అంతఃపురం నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడని మాట్లాడుతున్నప్పుడు ఆయన విడిమైన వాళ్ళ. కాబట్టి ఆయన అంటున్నాడు, సమస్తం నాదే కదా, వెండి బంగారం భూమి దాని సంపూర్ణత నావే కదా, లోక నివాసులు నావారే కదా, నువ్వు నాకేం అర్పిస్తావని మాట్లాడు. నేను ఆకలి కొనినా, నేను ఆకలి కొనినా నీతో చెప్పను అంటున్నాడు. అంత దేవుడు అంటే మనం అర్పించే బలుల యొక్క తేడా వల్ల, మనలో సరైన స్థితి లేనందువల్ల నా ప్రియులారా,
అంటే మనము ఆయన దేవుడని గ్రహించలేకపోతున్నాం. 3వ అధ్యాయం 4వ వచనం, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతములో నాకు ఉత్తరం ప్రకాశిస్తున్నటువంటి గొప్ప దేవుడిని గ్రహించలేకపోతున్నాం. ఆయన ముందు అగ్ని మండుతున్నది, ప్రచండమైన ఆయన ఎదుటి విస్తరించున్నది మనం ఎరగలేకపోతున్నాం. ఆయన మనకు న్యాయకర్తని గ్రహించలేకపోతున్నాం. మొరపెట్టగా అయితే ప్రియమైన వాళ్ళ అలాగా మనం బలులు అర్పిస్తున్నామో సరైన రీతిగా అర్పించట్లేదని మనం గ్రహించలేకపోతున్నాం. ఒకళ్ళు అర్పించినా అంటున్నాడు, మరలా పాపం చేస్తూ అర్పిస్తున్నాం కాబట్టి ఆయన ఇష్టం లేకుండా పోయింది. శ్రమలలో నేను అతను తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయుష్ చేత అతను తృప్తి పరిచేదను, రక్షణ అతను చూపించలేదని నేను వాటిని తీసుకున్నట్లేదని మాట్లాడుతున్నాడు. అయితే సమస్తం నాదే అని మాట్లాడుతున్నాడు. ఆకలి గురినా నీతో నేను చెప్పను అంటున్నాడు. వృషభముల మాంసం నేను తినేదనా, నా వృషభముల మాంసం నేను తిందునా, పొట్టేల రక్తం నేను త్రాగుతాను. ప్రజలను ఏం చేయమంటాడంటే, దేవునికి స్తుతి యాగము చేయు, నన్ను ఏం చేయమంటాడు దేవుడు తెలియజేస్తున్నాడు మాట. ఆయన చెప్తున్నాడు మాట ఏంటంటే, వీటన్నిటికంటే విలువైనది దేవునికి స్తుతి యాగము చేయు. దేవుడు రెండవది అంటున్నాడు, నీ మాట్లాడబోచు మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు అని మాట్లాడబోతున్నాను. అయితే ప్రియమైన వాళ్ళారా, బలులు అర్పించడం అంటే సమీపించి ఆలకించడం, మాటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని అని పిలుస్తున్నాడు. కాబట్టి తిరుగుబాటు చేయడం సోది చెప్పుతో సమానం. మాట్లాడబోచున్నాను ఆలకించుడే, మోగ విగ్రహములు పూజించే వాటితో సమానం తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం ఉంటుంది. ఈ రోజున కదా ఆయన ఏమంటున్నాడు, నేను ఆకలి కొన్నా నీతో నేను చెప్పను అని మాట్లాడుతున్నాను. మనుషులకు నేను ఇచ్చిన బలులు కూడా నేను స్వీకరించిన తీసుకోను. మీ సాక్ష్యం పలుకుతాను. దేవుని వాక్య భాగంలో మనం నీ బలులు నా ఎదుట కనబడుతూనే ఉన్నాయని మాట్లాడు. సృష్టాన్ని పూజిస్తూ ప్రియమైన వాళ్ళ కాబట్టి 1000 కొండల మీద పశువులని నావే కదా, నువ్వు నాకేమి సహాయం చేయలేని వాడు ఇచ్చినవి. కాబట్టి నాకు దేవునికి స్తుతియాగము చేయము, దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించమని ఆయన మాట్లాడుతున్నాడు. ఒకటి స్తుతియాగం చేయమన్నాడు, మొక్కుబడులు చెల్లించమన్నాడు. 3 అంటున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను ఊర్చి మొరపెట్టమన్నాడు. సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఆయనకు మొరపెట్టే బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ తర్వాత నేను వాడిని విడిపించేదను, నీవు నన్ను మహిమపరచదు అని మాట్లాడు. పసిబిడ్డ మొరపెట్టి అయితే ప్రియమైన వాళ్ళ దేవుడు కోరుతున్నాడు. దాహమైనప్పుడు 23వ వచనంలో కూడా స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు అని మాట్లాడు. దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకును అని మాట్లాడుతును. ఆయన విన్నాడు. స్తుతియాగము దేవునికి ఇష్టమైన మన త్యాగం అని ప్రభు. ఒకటి ప్రియమైన వాళ్ళ ఒకటి యాగాలలో 50 కీర్తన 14 వచనంలో దేవుడు స్తుతి యాగము దేవునికి ఇష్టము. ఒకటి స్తుతి యాగం అంట. రెండవది ప్రియులరా, చిన్నవాడు ఉన్న చోటు దేవుడు వాని స్వరపత్రికలలో రోమపత్రిక చిన్నవాని లేవనెత్తి నీ పట్టుకోనము వాని గొప్ప జనముగా చేసేదని ఆమెతో 2 సజీవ యాగం దేవునికి మహిమగల. కాబట్టి ప్రియులరా, మరి కయ్యూను సజీవ యాగముగా మీ దేహమును సమర్పించుకున్నట్లుగా దేవుని వాక్యం. 3వ చూస్తే ప్రియుల ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:17 ఆయన మాట్లాడుతుంటున్నాడు, విశ్వాస యాగం అని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమగల 2 ఫిలిప్పీ 2:7 ప్రకారం. 3వది మనం గమనిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో రాళ్ళు మొర వింటున్నాడు. ఇష్టమైన యాగం ఉంది యోబు గ్రంథంలో, ఇష్టమైన యాగం అన్నమాట. ఆ రీతిగా నీతిమంతులు మొర వింటున్నాడంట. ఆ తర్వాత ఇజ్రాయేల్ యొక్క మొర నిర్గమాకాండం 2:23లో కూడా ఇజ్రాయేలు మొర విన్నాడంట. యోవేలు గ్రంథం 1:20లో అంటున్నాడు, పశువులు 4:18 ఆయన ఇలా మాట్లాడాడు. ఆ తర్వాత యాకోబు పత్రిక 5:4 దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగములు ఏంటంటే అవి
నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. పరిశుద్ధ మీరు పంపించిన వస్తువులు ఎఫోద్రీతి వలన పుచ్చుకొని పరిశుద్ధుల మొర ఏమీ తక్కువ లేకున్నా అవి మనోహర రోమపత్రిక 8:19-22 ఇష్టమైన యాగమునై ఉన్నవి అని మాట్లాడారు. దేవుడు తన ఐశ్వర్యం హెబ్రీ పత్రిక ఆ క్రీస్తు యేసును 24 ప్రతి అవసరం తీర్చును. యేసు రక్తం మన తండ్రి దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. యేసు రక్తం మొరపెడుతుందని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ రక్తంపై యొక్క మొర హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఇలాగ మాట్లాడాడు. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము మొరపెట్టకుండా రాజులు ఆయన నామములు ఒప్పుకొనుచు జెహోవాకు అర్పించుదము. ఉపకారమును ధర్మము చేయ మర్యాదకు మొరపెట్టకుండా అట్టి వాది దేవుడైన అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. క్రీస్తు ప్రభువారి ద్వారా యాగము దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆయన ఇష్టమైందని దేవుని వాక్య భాగం ద్వారా. కాబట్టి మనం అది చేయట్లేదని మాట్లాడు 50వ కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడు. మీరు మొరపెట్టలేకపోతున్నారు, విడిపించేవానికి శ్రమల్లో నాకు మీరు మొరపెట్టలేకపోతున్నారు కానీ మరి విడిపించలేని వాటికి మొరపెడుతున్నారు. అలా మర్చిపోకుండా దేవుని నాకు మొరపెట్టాలని దేవుడు మాట్లాడు మొక్కుబడి ఆయన మొరపెడతానంట, నిన్ను విడిపిస్తాడంట. నువ్వు విడిపించినప్పుడు నీవు ఆయనను మహిమపరుస్తావని. కాబట్టి మనము దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. పౌలుని ప్రియమైన వారలారా, సొలొమోను గారు సంఘానికి ఆపత్కాలంలో మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయములో ఓ మాట, నీవు నాకు మొరపెట్టు, నీవు శ్రమలలో నీవు దేవునికి మొరపెట్టుగా దాన్ని చెల్లించుటకు ఆలస్యము నుంచి బుద్ధిహీనులైన దానికి ఇష్టము లేదు. నీవు చెల్లింపకుండుట కంటే ఆయన నమ్ముకునే వారిగా ఉండాలి. మొరపెట్టి దేహంలో శిక్షకు లోబరుచున్నంత వల్ల జరగనీకి చెప్పిన పొరపాటు దూత ఎదురు చెప్పకము. నీ మాటల వల్ల దేవునికి జీవించేవారు నీవేళ కష్టం ఆ కష్టమును మారు మనసు పొందాలని దేవుడు అని మాట్లాడుతున్నావు. కాబట్టి మొక్కుబడి మనం చెల్లించాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రభు నామములో మొరపెట్టి విడుదల పొందు. 66:14 ఒకసారి చూద్దాం. 66 క్షమాపణ పొందుకుని ప్రభు నామములో, ప్రభు యేసుక్రీస్తు నామములో దేవునికి మొరపెట్టి 66వ కీర్తన 14 నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొర్రెలను నీ తీసుకొని నీకు దహన బలులు అర్పించింది, ఎద్దులను మేకపోతులను అర్పించేదనని మాటలు.